చిన్న చిన్న నిర్ణయాలతో ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతటి సిద్ధహస్తులో అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు పెన్షన్దారులు ప్రతి నెల వచ్చి పెన్షన్ తీసుకోవాల్సి వచ్చేది. అటువంటి దాన్ని ఈరోజు 3 నెలల వరకు, అంటే 3 నెలల వరకు తీసుకునే గడువును ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే మొదటి నెల, రెండో నెల తీసుకోకపోయినా 3 కలిపి 3వ నెలలో తీసుకోవచ్చు. ఉదాహరణకి జనవరి, ఫిబ్రవరిలో పెన్షన్ తీసుకోకపోయినా మార్చి నెల 1వ తారీఖు, 2వ తారీఖు వచ్చి ఆ 3 నెలలకు సంబంధించిన పెన్షన్ని తీసుకునే వెసులుబాటుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు కల్పించారు. తద్వారా పెన్షన్దారులకు చాలా మంచి చేసినట్టే అవుతుంది. ఎందుకంటే కూలి పనుల నిమిత్తం ఎక్కడెక్కడో నివసించేవారు ప్రతి నెల వచ్చి ఆ పెన్షన్ డబ్బులు తీసుకోవడం అనేది కొంతవరకు కష్టమే. ఎందుకంటే రావడంతోనే ఆ పెన్షన్ డబ్బుల్లో సగం డబ్బులు దారి ఖర్చులుగా అయిపోతాయి. సో ఈ విధమైన పాలసీ ఏదైతే ఉందో అది ఈ విధంగా దూరంగా ఉన్న వాళ్ళకి, దూరంగా నివసించే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదే పాలసీని చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు అమలు చేశారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసేసి ప్రతి నెల తీసుకోవాలి అని చెప్పేసి నిబంధనలు తీసుకురావడంతో అప్పటి నుంచి ప్రతి నెల ఖచ్చితంగా వచ్చి తీసుకోవడం అనేది అలవాటైంది. సో ఇప్పుడు మళ్ళీ 5 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన పద్ధతిని తీసుకురావడం చాలా మంచిదన్నమాట.